వజ్రదేహాయ రౌద్రరాధేయ భభ్రురూపాయ క్షిప్రదగ్ధాయ త్రిపురనాశకాయ పొగరు విడని మదగజం బెదిరి అదిరే ముజ్జగం గురిని గెలుచు అంబకం భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి సినిమాకి సాంగ్ రాయడం అనేది చాలా ప్రౌడ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన యాక్టర్ మాత్రమే కాదు, డిప్యూటీ సీఎం కూడా. ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అండి. అంటే నేను చాలా సినిమాలు రాశాను, కానీ ఇదివరకు ఒక పెద్ద సినిమాలో ఒక పెద్ద స్టార్ హీరోకి రాయటం, అలాగే మన భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకులు కీరవాణి గారు రాయటం, ఆయన ఆస్కార్ విన్నర్. వీళ్ళ కాంబినేషన్లో అంటే చాలా భారీ రేంజ్లో వస్తున్న సినిమాకి ఒక మంచి పాట రాయటం అనేది చాలా హ్యాపీ అండి. అంటే ఈ ఛాన్స్ అనేది ఎట్లా వచ్చింది మీకు? అంటే నేను ఈ డైరెక్టర్ గారు ఈ సినిమాకి జ్యోతికృష్ణ గారు ఫస్ట్ కృషి గారు చేశారు కొంత, తర్వాత ఈయన. అయితే నేను ఈయనకి రూల్స్ రంజన్ అనే సినిమాలో సమ్మోహనుడా అనే పాట రాశానండి. అది చాలా పెద్ద హిట్ అయింది అప్పుడు, ఒక 2 years బ్యాక్. అయితే ఆ పరిచయంతో నేను, సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కదా, నేను రాస్తానంటే, నీ సినిమాలన్నీ వేరు, ఇప్పుడు నువ్వు ఇదివరకు అర్జున్ రెడ్డి, మజిలీ ఇవన్నీ రాసావు, కానీ ఇదంతా దీని స్పాన్ వేరు, కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఒప్పుకోవాలి కదా, నేను ఏదైనా అవకాశం ఉంటే చెప్తాను అన్నారండి. నేను ఆయనకి టచ్లో ఉన్న ఆయనకి కో డైరెక్టర్ గారికి పిలిచారు. ఒకరోజు పిలిచి నాకు ఆ ఎడిటింగ్ రూమ్కి తీసుకెళ్ళి ఆ ఫుటేజ్ చూపించారు. పవన్ కళ్యాణ్ గారివి ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అవన్నీ ఎడిటింగ్ జరుగుతున్నప్పుడు ఇలా ఈ రేంజ్లో ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఒక చాలా కీలకమైన పోరాట సన్నివేశం దగ్గర నుంచి ఈ పాట స్టార్ట్ అవ్వాలి. మీరు పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఒక ధర్మం కోసం యుద్ధం క్యాప్షన్, ధర్మం కోసం పోరాడే వీరమల్లుగా పవన్ కళ్యాణ్ గారు వీర విహారం చేస్తూ ఉంటుంటే ఆ బ్యాక్డ్రాప్లో మీకు పాట రావాలి. అలాగే బయట కూడా ఇప్పుడు సినిమాలో ధర్మం కోసం పోరాడుతున్నట్టుగానే బయట కూడా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు కాబట్టి ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మీరు మంచి అంటే మాస్ ఎలివేషన్ కావాలి, కానీ రెగ్యులర్ పదాల్లా కాకుండా కొంచెం వేరేలాగా ట్రై చేయండి అని చెప్పారు నాకు ఆ ఇన్పుట్స్. నాకు మైండ్లో ఏముందంటే సినిమా సిచ్యువేషన్ ఇది, ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. చాలా క్రేజ్ ఉన్న హీరో ఒకవైపు ఏంటంటే నాకు కొత్త జోనర్, పవన్ కళ్యాణ్ గారికి కూడా కొత్త జోనర్ ఇది. ఆయన ఇది వరకు అంటే చాలా బిగ్గెస్ట్ హిట్లు ఉన్నా సరే, అవును 17th centuryలో మొఘల్స్ డైనెస్టీలో జరిగేది, అవును అవును ఔరంగజేబ్ టైంలో అనమాట. అయితే తర్వాత కీరవాణి గారు, బాహుబలి, RRR. నాకు పవన్ కళ్యాణ్ గారు ఆ రేంజు, కీరవాణి గారు ఆ రేంజు. సినిమా పాన్ ఇండియా మూవీ, చారిత్రాత్మక నేపథ్యం, అదొక రేంజు. నేను ఇదివరకు రాసిన ఏమో ఉయ్యాల జంపాల, మజ్ను, అర్జున్ రెడ్డి, మజిలీ ఇలాంటి సినిమాలు. ఇక అవన్నీ పక్కన పెట్టేసి ఇది నేను దీన్ని ఛాలెంజ్గా తీసుకొని చేశానండి. అయితే ఫస్ట్ మనకి ఒక సినిమాలో ఆ సన్నివేశంలో మమ్మల్ని కాపాడటానికి, మమ్మల్ని రక్షించడానికి ఎవరన్నా వస్తే బాగుండు అనుకున్న టైంలో హీరో వస్తాడు. అప్పుడు ఆ భగవంతుడే దిగొస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా నేను జస్ట్ రాసేటప్పుడు అలా అనుకుని వజ్రదేహాయ రౌద్రరాధేయ భభ్రురూపాయ క్షిప్రదగ్ధాయ త్రిపురనాశకాయ అలా స్టార్ట్ చేశానండి. అసుర హననం మొత్తానికి. ఈ పదాలు అనేవి అంటే మీరు ఎలా తీసుకుంటారు? ఎన్ని రోజులు పట్టింది మీకు ఈ పాట రాయడానికి? మెయిన్ ఒక 3-4 days. అంటే నేను ఈ పాటలో ఎలా తీసుకున్నానంటే ఒక 4 ఫ్లోలు. అంటే ఇప్పుడు మనం ఒక ఏదైనా ఒక కమర్షియల్ సినిమా రాసుకునేటప్పుడు ఒక మంచి ఇంట్రడక్షన్, మంచి ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఇలా రాసుకుంటాం. అలాగే నేను ఈ పాట విషయంలో నేను అలా డివైడ్ చేసుకున్నాను. ఒక మంచి ఎంట్రీ, ఒక మంచి ఎంట్రీ ఇది. ఇప్పుడు నేను వజ్రదేహాయ అన్నది ఎంట్రీ, తర్వాత పల్లవి. ఆ పల్లవిలో ఏం చేసామంటే
అది ఇంకా పవర్ఫుల్ గా ఉండాలని ఏం చేసి శివతాండవానికి సంబంధించి శివుడిని బేస్ చేసుకుని చేద్దాము, అప్పుడు ఇంకా బాగా పవర్ఫుల్ గా ఉంటది. హీరో పవర్ స్టార్ కదా, పవర్ యాక్ట్ చేద్దాం అని చెప్పి అలా ట్రై చేసి, ప్రళయకాల రుద్రుడల్లె తాండవించు భైరవం, గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం, నిసిని చీల్చు క్షిద్రుడల్లె ఉద్భవించు ఆయుధం, అలా స్టార్ట్ చేసి భైరవ అష్టాకం ఉంటుంది కదా, దాంట్లోంచి తీసుకున్నారు. జస్ట్ అంటే ఆ ఫీల్ వచ్చేటట్టు చేసాం, కానీ మొత్తం లిరిక్స్ అన్ని మనం సొంతంగా చేసినాయి ఈ అన్నమాట. సాంగ్ ఎప్పుడు వస్తుంది? సినిమాలో సెకండ్ హాఫ్ లో వస్తుంది. సెకండ్ హాఫ్ అదే పవన్ కళ్యాణ్ గారు అది రిలీజ్ అయ్యి మిలియన్స్ వ్యూస్ కూడా దూసుకుపోతున్నాయి. చాలా ఒక వీరోచితమైన సన్నివేశాల్లో ఈ పాట వస్తుంది. ఆ ఎంట్రీ ఫస్ట్ ఆయన కళ్ళు చూపించడం, ఈ రెడ్ క్లాత్ అనేది ఎగరడం, అసలు చూసే వాళ్ళకి ఇంకా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అయితే గూస్ బంప్స్. నాకు చాలా మంది మెసేజ్ పెట్టారండి, అన్న అసలు మా హీరో గారికి ఎలాంటి పాట లేదు, అన్ని లవ్ సాంగ్స్, కొన్ని డాన్స్ సాంగ్స్, మాస్ సాంగ్స్ అవి ఉన్నాయి, ఆయన ఈ జోనర్ లో ఇది చేయటం, అలాగే ఈ జోనర్ లో ఇలాంటి పాట చాలా పవర్ఫుల్ గా రాయటం, అది చాలా బాగా వచ్చిందన్న అని చెప్పి చాలా మంది నాకు ట్విట్టర్లో అట్లా ఇట్లా మెసేజెస్ అవన్నీ వస్తున్నాయి. బెస్ట్ కాంప్లిమెంట్ కూడా వచ్చింది చంద్రబోస్ గారి దగ్గర నుంచి. చంద్రబోస్ గారి దగ్గర నుంచి వచ్చిందంటే మామూలు విషయం కాదు. ఒక ఆస్కార్ విన్నర్ ఏమో మ్యూజిక్ డైరెక్టర్ దీనికి, ఇంకొక ఆస్కార్ విన్నర్ ఏమో చాలా బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు. ఈ పాట విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాను. కీరవాణి గారు ఎట్లా మీకు సపోర్ట్ చేశారు సాంగ్ రాసినప్పుడు? ఎందుకంటే ఫస్ట్ డైరెక్టర్ గారికి వినిపించానండి, ఆయన చాలా బాగుంది, నేను కీరవాణి గారికి చెప్తానన్నారు. అయితే డెసిషన్ అంతా కీరవాణి గారిదే అని చెప్పారు. అయితే ఒకరోజు ఆయన రమ్మన్నారు, వెళ్ళాను కీరవాణి గారు. నేను భయపడుతూనే వెళ్ళాను, ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో మేజర్ చంద్రకాంత్ లో పుణ్యభూమి నా దేశం అనే పాట పాడుకుంటూ తిరిగేవాడిని నేను. మీరు స్కూల్లో పాడితే ఏదో చిన్న ప్రైజ్ వచ్చింది అప్పుడు, నటరాజు పెన్సిల్ బాక్స్ ఏదో చదువుకునేటప్పుడు. అది బాగా గుర్తుండిపోయింది నాకు. తర్వాత ఇంటర్మీడియట్ చదివే టైంలో స్టూడెంట్ నెంబర్ 1 ఏదో దాంట్లో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగన్న పాట నాకు చాలా ఇష్టం. అన్నమయ్య, రామదాసు, ఇవన్నీ అంత మహానుభావుడు, అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తున్నానంటే కొంచెం భయం వేసింది. ఆయన ఏం చేశారంటే చాలా సింపుల్గా మంచిగా మాట్లాడి, ఏ ఊరు ఏంటి నువ్వేం రాసావంటే చెప్పాను, అర్జున్ రెడ్డి, మజిలీ, కాంతారా, వరుడుగా. కాంతారా కూడా రాశారు? కాంతారా అన్ని పాటలు నేనండి. అన్ని పాటలు మీరే? చెప్తే కాంతారాలు ఏం రాసేవన్నారు, అన్ని పాటలు నేనే సార్ అన్న. ఓ అవునా, ఓకే ఓకే, ఏ ఊరు మీది అన్నారు. మాది ఏలూరు అండి అన్నారు. ఏలూరా? ఓకే, వెస్ట్ గోదావరి. ఏలూరు అండి అంటే మాది కూడా అక్కడే, కానీ సరేదా ఏది పాట ఏది అన్నారు. తీసుకున్నారు, ఆయన పాడారు. పాడి పాట చాలా బాగుంది, మనం రికార్డింగ్కి వెళ్ళిపోదాం అన్నారు సింపుల్ గా. ఇంకా అయిపోయింది. నాకు అసలు వైబ్రేషన్ బాడీ అంతా పోయి చాలా చాలా థ్యాంక్స్ సార్ మాకు అంటే. సాంగ్ అయితే జనాల్లో దూసిపోతాను. అవును, అంటే నేను ఇదివరకు రాసిన సాంగ్స్ అన్ని ఒక ఎత్తు, ఇది సాహిత్యపరంగా కానీ సినిమా రేంజ్ పరంగా కానీ నాకు అంటే ఒక మెట్టు కదా, ఒక 100 మెట్లు ఎక్కినట్టే అనుకుంటున్నాను. అంటే ఇన్ని సంవత్సరాలు మీరు పడిన కష్టం ఈ ఒక్క సాంగ్ తో అధిగమించేసినట్టే. అవునండి. ఇప్పుడు హరిహర వీరమల్లో ఈ సాంగ్ రాశారు కదా, అసుర హననం అనేది. అంటే మీరు రాసిన తర్వాత సింగర్స్ ని ఎవరు సెలెక్ట్ చేస్తారు? కీరవాణి సార్ అండి. ఆయనే అన్ని. ఇది ఏంటంటే ఒక చాలా పెద్ద ఎలివేషన్ సాంగ్, ఒక గ్రూప్ వాయిస్ లాగా పాడిచ్చారు ఆయన. వాళ్ళు ఇండివిజువల్ గా మంచి సింగర్లే, హైమత్తు, మన కాలభైరవ, హైమత్తు, సాయి చరణ్, లోకేష్, వీళ్ళు నలుగురు కలిసి పాడారు. వాళ్ళ వాయిస్లు ఒక రేంజ్ లో. ఇప్పుడు సాయి చరణ్ హనుమాన్ లో పాడాడు, కాలభైరవ్ అంటే బాహుబలి RRR లో పాడాడు, హైమత్తు బింబిసారాలో పాడాడు, లోకేష్ పాడాడు. చాలా వాళ్ళు ఇండివిజువల్ గా మంచి సింగర్లు, కానీ వాళ్ళ నలుగురిని పెట్టి ఈయన ఒక రేంజ్ లో లేపాడు. ఇప్పుడు దాంట్లో లాస్ట్ లో ఒక స్టాంజా ఉంటుందండి, దాంట్లో ఏంటంటే పొగరు విడని మదగజం, బెదిరి అదిరే ముజ్జగం, గురిని గెలుచు అంబకం, భరత మాత నుదుటి రాత మార్చు ధీమసం అని. ఆ లైన్ పవన్ కళ్యాణ్ గారి కోసమే లాస్ట్ పంచింగ్ ఉండాలని ఆ ఎండ్ పోర్షన్ అలా చేసాం. భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం అంటే ఇప్పుడు ఆయన బయట కూడా సనాతన ధర్మం అని లేదు పొలిటికల్ గా ఉన్నారు, భరతమాత నుదుటి రాత మార్చేంత గొప్పవాడు
అన్నట్టుగా అందులో ఆయన దాన్ని ఏంటంటే project అట్రాక్ట్ చేశాం. అవుతారు, సోషల్ సర్వీస్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఒక పొలిటీషియన్ గా మనం చూసుకోకూడదు ఆయన ఏంటంటే. అదే సినిమాని రియల్ లైఫ్ Real life రెండింటిని బ్యాలెన్స్ చేసి చేసిన పాట అండి ఇది. అందుకు అంత బాగా కుదిరాయి. ఇంకా దానికి కీరవాణి గారు ఇంకొక రేంజ్ లో మ్యూజిక్ చేశారు, అలాగే పాడిన వాళ్ళు ఇదంతా. తర్వాత ఆ విజువల్స్ అవన్నీ వచ్చిన తర్వాత చాలా బాగుంది. ఇంకా ఒరిజినల్ సాంగ్ ఇంకో రేంజ్ లో ఉంటదండి సినిమాలో. ఓకే. అది ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్, అసలు ఆయన ఆ స్వాడ్ ఫైటింగ్ అంతా చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటది సినిమాలో. థియేటర్ దద్దరిల్లిపోతుంది ఈ పాట. బాక్సులు బద్దలే.